హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎల్ఎం ఎలక్ట్రికల్. మాకు ఒక ఏరియాలో అయితే ట్రాన్స్ఫార్మర్ అయితే ఫెయిల్యూర్ అయిందండి. ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ అయిపోవడంతో ఒక ఏరియా అయితే మొత్తం పవర్ సప్లై అయితే లేదు. దాని ప్లేస్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టి పవర్ సప్లై అనేది కన్జ్యూమర్స్కి ఏ విధంగా ఇస్తామో ఈ వీడియోలో పూర్తిగా చూడండి. మేమైతే ఆఫీస్ నుంచి కొత్త ట్రాన్స్ఫార్మర్ అయితే తెచ్చామండి. తెచ్చేసి ఇప్పుడు కనిపిస్తున్న పోల్ మీద అయితే ట్రాన్స్ఫార్మర్ అయితే పెట్టి పవర్ సప్లై ఇస్తామండి. ట్రాన్స్ఫార్మర్ ఉండే ఎలక్ట్రికల్ పోల్ మీద మధ్యలో కాలం ఉండడంతో ఐరన్ ఛానల్ అయితే వేస్తున్నామండి దానికి. ఎందుకంటే వెహికల్ గట్రా వెళ్ళదు కాబట్టి అక్కడికి. ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ లైన్ స్టాఫ్ అండి, అంటే పక్కన ఉన్న ఊళ్ళో లైన్ మెన్స్ అండి. అయితే హెల్పింగ్ అయితే పిలిచాము మేము. వాళ్ళ ఏరియాలో ఏమైనా ప్రాబ్లం వస్తే మేము వెళ్తామండి, మాకేమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు అయితే వస్తారు. ఇప్పుడైతే మేము పోల్ దగ్గరికి ట్రాన్స్ఫార్మర్ పట్టుకెళ్ళడానికి మధ్యలో ఛానల్ అయితే వేసామండి కాలువ ఉండడంతో. పోల్ దగ్గరికి అయితే లిఫ్ట్ చేస్తున్నామండి ట్రాన్స్ఫార్మర్ని ఐరన్ ఛానల్ సాయంతో. కనిపిస్తున్న పోల్ మీద అయితే ట్రాన్స్ఫార్మర్ పెట్టి పవర్ సప్లై అయితే ఇస్తామండి. కొన్నిసార్లు నార్మల్గా వెహికల్ వెళ్తే వెహికల్ మీద అయితే ట్రాన్స్ఫార్మర్ పెట్టేసి పవర్ సప్లై ఇచ్చేస్తామండి. ఇక్కడైతే ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి కన్వీనియంట్గా లేదు కాబట్టి మాన్యువల్గా అయితే పెడుతున్నామండి మ్యాన్ పవర్ మీద. ఇప్పుడు మీరు చూస్తున్న ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 16 kVA సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ అండి. లైన్మెన్స్ కానీ జూనియర్ లైన్మెన్స్ కానీ ఎలక్ట్రికల్ స్టాఫ్ కానీ ఎలాంటి వర్క్స్ అయితే ఉంటాయండి. జూనియర్ లైన్మెన్కి ప్రిపేర్ అవుతున్న వారు ఎలాంటి వర్క్స్ ఉంటాయో కొంతమందికి అయితే ఐడియా ఉండదండి. మా వీడియోస్ పూర్తిగా చూసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది లైన్మెన్ జాబ్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్నది. మేమైతే ట్రాన్స్ఫార్మర్ని లిఫ్ట్ చేసుకుంటూ ట్రాన్స్ఫార్మర్ని ఛానల్ ద్వారా సెంటర్లోకి అయితే తీసుకెళ్ళిపోయామండి. ట్రాన్స్ఫార్మర్ని తీసుకెళ్ళిపోయి ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి అయితే మాకు వీలు లేకపోవడంతో ఇక్కడ వర్క్ అనేది స్పీడ్గా చేయలేకపోతున్నామండి. ఎందుకంటే కింద కాలం వర్క్ అయితే స్పీడ్గా అవ్వట్లేదు. ట్రాన్స్ఫార్మర్ని అయితే పోల్ దగ్గరికి అయితే జాగ్రత్తగా సేఫ్టీగా అయితే తెచ్చేసామండి కాళ్ళు గట్ట పడకుండా. ఇప్పుడు మెయిన్ టాస్క్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ని అయితే పోల్ మీద అయితే లిఫ్ట్ చేసి పెట్టాలండి. దానికైతే మేము తాడు అలాగే చైన్ పుల్లీ అయితే యూజ్ చేస్తాము. చైన్ పుల్లీ సాయంతో ట్రాన్స్ఫార్మర్ని అయితే కనిపిస్తున్న పోల్కి అయితే పెడతామండి. చైన్ పుల్లీని పైకి లాగడానికి తాడు అయితే ఉపయోగిస్తున్నామండి. ఇక్కడ మేము పైన అయితే హెచ్డి లైన్ ఉంది కాబట్టి దాన్ని లైన్ క్లియరెన్స్ అయితే తీసుకుని వర్క్ అయితే చేస్తాము. పైన హెచ్డి లైన్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా సరే సబ్ స్టేషన్లోనే మనం ఆఫ్ చేసుకోవడానికి అవుతుందండి. ఎల్సీ అయితే తీసుకున్నామండి. ఎల్సీ తీసుకుని పోల్ నుంచి తాడైతే కిందకి వేసాము. కిందకి వేసి చైన్ పుల్లీని అయితే పోల్కి అయితే పైకి అయితే పెడతామండి. పైకి పెట్టి ట్రాన్స్ఫార్మర్ని అయితే చైన్ కప్పి ద్వారా ట్రాన్స్ఫార్మర్ని పోల్కి అయితే కనెక్ట్ చేస్తాము. చైన్ పుల్లీని అయితే తాడు సాయంతో పైకి అయితే వేస్తున్నానండి. పైకి అయితే వేసి పోల్కి అయితే కనెక్ట్ చేసుకుంటాము. ట్రాన్స్ఫార్మర్ని ఇలా లిఫ్ట్ చేయడానికి అయితే యూజ్ చేస్తుంది ఇది. చైన్ పుల్లీని అయితే పోల్కి బ్లాక్ క్యాంప్కి అయితే కనెక్ట్ చేసేసామండి. కనెక్ట్ చేసేసి చైన్ పుల్లీని అయితే రౌండ్గా తిప్పడంతే చైన్ అయితే కిందకు వస్తుంది. చైన్ కిందకు వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్కి పెట్టుకుని వీడియోలో కనిపిస్తున్న విధంగా చైన్ని ఇలా రౌండ్గా తిప్పినట్టయితే ట్రాన్స్ఫార్మర్ లిఫ్ట్కి పైకి అయితే వెళ్తుందండి. పైకి వెళ్ళాక మేము ట్రాన్స్ఫార్మర్ యొక్క బ్యాక్ ల్యాంప్స్ ట్రాన్స్ఫార్మర్ని అయితే పైన నట్ అండ్ బోల్ట్స్ అయితే వేసి టైట్గా జరగకుండా అయితే స్పానర్ సాయంతో టైట్గా బిగిస్తామండి. ట్రాన్స్ఫార్మర్ అయితే వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తాడుతో లాగడానికి అవుతుంది. అందుకని చెప్పేసి చైన్ పుల్లీ అయితే ఉపయోగిస్తున్నాము. చైన్ పుల్లీలో చైన్స్ అయితే లాక్ సిస్టమ్ అయితే ఉంటుందండి. ఆ లాక్ సిస్టమ్ వల్ల చైన్ పట్టుకుని వెనక్కి జరగకుండా ఉంటుంది వెయిట్ ఎంత వేసినా సరే. ట్రాన్స్ఫార్మర్ని అయితే పోల్ మౌంటింగ్ మీద అయితే పెడేసి నట్ అండ్ బోల్ట్స్ అయితే టైట్గా బిగించేసామండి ట్రాన్స్ఫార్మర్ జరగకుండా. ట్రాన్స్ఫార్మర్కి అయితే కనెక్షన్స్ ఇచ్చేస్తున్నామండి. ముందుగా అయితే మనం బాడీ ఎర్త్లు అయితే ఇవ్వాలి. బాడీ ఎర్త్లు ఇచ్చిన తర్వాత ఎల్టీలో ఫేసు న్యూట్రల్లో అయితే ఇవ్వాలి ఇన్కమింగ్ సప్లైకి. హెచ్డి వైర్ అయితే కనెక్ట్ చేసేసాక ఒకసారి మొత్తం సప్లై వైర్స్ అన్నీ చెక్ చేయాలండి కరెక్ట్గా ఇచ్చామో లేదా అని. రాంగ్ కనెక్షన్ ఇచ్చినట్టయితే ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి 1కి 2 సార్లు కనెక్షన్స్ అయితే పూర్తిగా చూసుకోవాలి.
ఫేస్ న్యూట్రల్లో రివర్స్ అయినట్టయితే షార్ట్ సర్క్యూట్ అయిపోయి ట్రాన్స్ఫార్మర్లో వైండింగ్ పోయే అవకాశం ఉంటుందండి. అందుకని 1-2 సార్లు కనెక్షన్స్ అయితే పూర్తిగా చూడాలి. కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసాక ఎల్సీ అయితే రిటర్న్ చేసి సప్లై అయితే ఛార్జ్ చేస్తామండి. ఇలాంటి మరిన్ని జేఎల్ఎం ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పంపండి కొట్టండి.